ఖర్చు పెట్టినారండి ఆదిమ సంఘస్థులు. ఈ క్రైస్తవం ఉండాలి, మనం ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. పొరుగువాడు బాధపడుతుంటే ముఖం తిప్పుకోబోతున్నావు అంటే నువ్వేం క్రైస్తవుడివి? పొరుగువాడు నీ దగ్గర నుండి ఏదైనా ఆశిస్తే నుండి కూడా నా దగ్గర లేదు అని చెప్తావు, నువ్వేం క్రైస్తవుడివి? క్రైస్తవులు క్రీస్తు లక్షణాలు కలిగిన వారిని క్రైస్తవులు అంటారు. క్రీస్తు రక్తమును కడగబడి క్రీస్తు కోసం ఎదురు చూస్తున్న వారే క్రైస్తవులు. నువ్వు బైబిల్లో పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడివా? చూడండి, రోజు మందిరానికి పోతున్నంత మాత్రాన్ని క్రైస్తవుడివా? క్రీస్తు బిడ్డలు క్రీస్తు గుణలక్షణాలు కలిగి ఉంటారు. పౌలు అంటాడు, ఆయన సౌలుగా ఉన్నాడు, దేవుని సంఘాన్ని పాడు చేసే వ్యక్తి, దేవుని సంఘాన్ని చిత్రహింసలు పెట్టే వ్యక్తి, దేవుని పిల్లలు ప్రార్థన చేసుకుంటుంటే జుట్లు కట్టి ఈడ్చుకొని పోయే వ్యక్తి, దేవుని సంఘాన్ని పాడు చేసే వ్యక్తిని ప్రభు ఒక రోజు పిలిచాడు, సౌలా సౌలా నిన్నెలా నువ్వు హింసిస్తున్నావంటే నువ్వెవరవయ్యా అంటే, నువ్వు హింసించడం యేసు నేనని ప్రభు మాట్లాడినప్పుడు, అయ్యా తెలియక చేసే నిన్ను క్షమించయ్యా. పౌలు అంటాడు, దేవుడు నీ పేరు సౌలు గారు, పౌలు నా పని కోసం నేను నియమించాను. అనేక సంఘాలు కట్టడం కోసం దేవుడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. చూడండి ప్రియులారా, ఎంతకాలమైన నువ్వు భక్తి చేయబట్టి, ఎంతకాలమైన నువ్వు మందిరానికి వెళ్ళబట్టి, కనీసం జ్వరం వస్తే చాలా భయపడిపోతావు, 4 నిమ్మకాయలు మంత్రి ఇచ్చిన వాళ్ళు ఇంటి ముందు వేస్తే చాలా భయపడిపోతావు. ప్రియులారా చూడండి, ఈ మంత్ర తంత్ర సీకర శక్తులు అంధకార శక్తులు మనల్ని ఏం చేయవాలి గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపవాది శక్తుల అధికారం అంతా కాల్చివేయబడుతుంది యేసునామమును ఉచ్చరిస్తే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాత్రి వేళ సమయంలో ప్రియులారా ప్రభు శక్తిని కలిగి జీవించాలి, కానీ భయం 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 చాలా మంది జీవితాలలో భయం అనేది నువ్వు విడిచిపెట్టాలా? సావంటే సంతోషంగా దేవునికి అంగీకరించి, ప్రభు సంతోషంగా నీ దగ్గరకు వస్తున్నాను చేసుకోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా చాలా మందికి మరణం అంటే భయం. యేసు క్రీస్తుని అంగీకరించిన వారికి మరణం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వాక్యం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యం చదవన్నా. పిరికివారును గట్టి చదవండి అక్క, చదవన్నమ్మా, అట్లా చదవండి. ప్రియులారా అక్కడ మరణానికి ఎవరు వెళ్తారో అది 2వ మరణమని అక్కడ కొంతమంది పేర్లు రాశారు, అనగా కొన్ని లక్షణాలు రాశారు. ఎవరంట? మొదటిగా పోయేది ఎవరంట? ఎవరు నాన్న? గట్టిగా చెప్పాలా, నిద్రపోయేలందరూ చెప్పాలా? ఎవరు నాన్న? మీరు వింటున్నారు కానీ నేను ఏం చెబుతున్నానో మీకు అర్థమైతే కాలేదనిపిస్తుంది. నిద్రపోయేలందరూ చెప్పండి అంటే అందరు కూడా గట్టిగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్రపోయేలు హల్లెలూయా. ఇప్పుడే ఏం చెప్పాను నేను? ఇప్పుడే ఏం చెప్పాను మీతోని? ప్రియులారా వినండి, చెవులు కలిగిన వాడు వినుగాక. దైవ గ్రంథములో పిరికి వారు 2వ మరణానికి మొదటి లిస్టులో ఉన్నారు. పిరికితనం ప్రతి దానికి కూడా భయం భయం భయం, ముందుకు సాగలేరుగా. పిరికితనం ప్రియులారా చూడండి, అటువంటి వారు ఏడుంటారంట? ఏడుంటారమ్మా? అగ్నిగుండంలో. ప్రభుని ఎరిగిన నీవు, ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో ఉన్నవాడికన్నా నీవు ఉన్నవాడు గొప్పవాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని శక్తులను, ఈ శక్తులన్నీ అధికారం కలిగిన యేసయ్య నీలో ఉన్నాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన నీవు క్రీస్తును ధరించుకుని ఉన్నావని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తును ధరించుకుని నీవు ఈ లోక సంబంధులను దేనికి భయపడనక్కర్లేదు, దేవునికి భయపడితే చాలు. దేవునికి స్తోత్రం. యేసేపు దేవునికి భయపడే వ్యక్తి, దేవుడు తోడుగా ఉన్నాడు, ఒకరోజు ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకెళ్లాడు. దేవునికి భయపడే వ్యక్తి ఎక్కడైనా కూడా దేవునికి లోబడి ఉంటాడు. ఇంటి దగ్గర ఉన్నా, వ్యాపారానికి వెళ్ళినా, దగ్గరికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నన్ను దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు?
దేవుడు చూస్తున్నాడు. ఈ భయం లేకుండా ఎన్నోసార్లు తప్పిపోయినావు. అనుభవం నీది కాదా? భయం లేకుండా జీవించింది నువ్వు కాదా? ప్రభువు ఇచ్చిన రక్షణను మొదలుపెట్టి, ప్రభువు ఇచ్చినటువంటి స్వస్థత కార్యాన్ని మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవితం అనేది కాదా? ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నీతోనే. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో, ఇకనైనా నీ మనసు మార్చుకో, ఇకనైనా నీ చెడు తలంపులు విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం. పిరికితనంగా ఉండకు, పౌరుషం కలిగి ఉండాలి దేవుని కోసం. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. చదవన్నానా? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అదేమనగా వెళ్ళగొట్టుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన ఏది తాగినను అది వారికి ఏమాత్రం హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వాళ్ళు స్వస్థత. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అని అంటే ఎంతకాలమైనా నువ్వు నమ్మి దేవుణ్ణి, ఎంతకాలం అనుసరించి నమ్మటం నీ వలనైతే సాధ్యమే. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యం చేయగలిగిన దేవుని కలిగి కూడా ఇంకా భయం 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 కన్నీరుగా అద్భుతంగా దేవుని స్తోత్రం చెప్పండి. ఒక తమ్ముడికి చెప్పాను, ఆ తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. ప్రతిరోజు కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం. తమ్ముడు ప్రార్థన చేసుకోనంటే, అన్న మా కులములు ఎవరు ప్రభు నమ్మకలేదన్నా అన్న. మా కులములు కూడా ఎవరు నమ్మకలేదయ్యా, మందందరూ ఒకటే కులం, మానవ కులం, అంతే కదండి. మానవుని ఒకనే దేవుడు తయారు చేసింది. మొదటి ఆయన గాఢ నిద్ర కలగజేసి స్త్రీని తయారు చేసినాడు. తర్వాత వీళ్ళు రకరకాలు ఏర్పాటు చేసుకున్నారు. మొదటికి ఒక మానవుడే, కానీ ఇవన్నీ మధ్యన వచ్చినాయి. కానీ ఒక మాట చెప్తాను విను తమ్ముడు అని,